ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. వివేక్ ఆత్రేయ గారు సెల్యూట్ కాక మస్తు తీసిన సినిమా. నీది ఫస్ట్ సినిమా ఏం సినిమా పేరైతే ఇంతకుముందు విన్నాను కానీ ఏదో ఒక దగ్గర నీది ఫస్ట్ సినిమా లాగలేదు. ఒక 4-5 సినిమాలు తీసిన డైరెక్టర్, మాస్ డైరెక్టర్, ఒక మాస్ పెర్ఫార్మెన్స్ కనుక ఇస్తే వాడికి తగ్గట్టుగా న్యాచురల్ స్టార్ని మాస్ పెర్ఫార్మెన్స్ చూపించుకో, వాడికి తగ్గట్టుగా ఒక విలన్ని పెట్టి అది కూడా ఎస్ఎస్ జూరియా యాక్టింగ్ అసలు నాకు నచ్చదు భయ్య. ఇంతకుముందు దీంట్లో మాత్రం వండర్ఫుల్ విలనే ఎక్కువ ఉంది భయ్య. సో విలన్ అంత ఎక్కువ ఉంది కాబట్టి హీరోకి ఎఫెక్ట్ బాగా వస్తుంది కదా. హీరోయిజం కూడా పెరుగుతుంది కదా. సో విలన్ అంత పర్ఫెక్ట్ గా చాలా క్రూరంగా చూపించింది అనమాట. ఒక ఎస్ఐని పోలీసుని అంత క్రూరంగా చూపించా అంత విలన్ తీసేసరికి నాని అందుకోగలడా లేదా అనుకున్నా కానీ క్లైమాక్స్ వచ్చేసరికి దద్దరిల్లిపోయింది భయ్య. ఎక్కడ ఒకటి కూడా బోరు అని అసలు ఏం లేదు, పెట్టలేం భయ్య. మస్త్ అంటే మాస్ పెర్ఫార్మెన్స్ వండర్ఫుల్గా ఉంది నిజంగా. ట్రోలర్స్ కూడా గట్టిగా దించొచ్చు. ఇక అబ్బో ఆయన అలగ వైకుంఠపురంలో తర్వాత అటువంటి క్యారెక్టర్ వేసింది భయ్య. ఆ ఫేసు అట్లా చూడటం ఆ టైప్లో ఒక వెకిలిగా కనపడకుండా మస్తు పెర్ఫార్మెన్స్ అనిపిస్తుంది, మస్తు అనిపించేసింది. ఒక పోలీస్ క్యారెక్టర్ కూడా ఉంది, అదే ఎస్జేసూరి కాకుండా చిన్న క్యారెక్టర్, సైడ్ క్యారెక్టర్, ఆయన కూడా చాలా బాగా అనిపిస్తుంది. వండర్ఫుల్ మూవీ. పాటలు బాగున్నాయి, సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి, మంచి డైలాగ్స్ భయ్య. స్టోరీ దాని దగ్గర బీజిఎం అయితే దద్దరిల్లిపోయింది భయ్య. ఖతర్నాక్ అనిపించింది నాకైతే. మంచి అబ్బో మెగా ఫ్యాన్ భయ్యో. మెగా ఫ్యాన్ డైలాగ్ తప్ప వేరే డైలాగ్ గుర్తుండవు. నాని డైలాగ్ నేను చెప్పలేను కానీ నేచురల్ స్టార్ కదా, అది వండర్ఫుల్గా ఉంటుంది, మస్తు అనిపించేసింది. ఖతర్నాక్ మూవీ. 4.5 ఇస్తాను భయ్య. ఖతర్నాక్ మూవీ. అసలు ఏం లేదు, చెడ్డ పేరు పెడదానికి లేదు. ఎవడన్నా పొరపాటున పెడితే నాకు ఒకళ్ళ వచ్చి సినిమా చూడండి, మీకు తెలుస్తుంది అన్న. సరిపోదా శనివారం సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే సినిమా అయితే అసలు వేరే రేంజ్లో ఉంది, మామూలుగా లేదు. అంటే నాని గారికి దసరాతో ఎన్ని అవార్డులు వచ్చినాయో, ఆయనతో ఎన్ని అవార్డులు వచ్చినాయో ఈ సినిమాతో అంతకు మించి అవార్డులు అయితే వస్తాయి. నిజంగా టు బి ఫ్రాంక్ చెప్తున్నాను నేనైతే. అంత బాగుంది స్టోరీ కూడా. అంటే డైరెక్టర్ గారు వివేక్ ఆత్రేయ గారి గురించి ఒక్క మాట కూడా చెప్పలేమన్నా, దండం పెడుతున్నా. ఎందుకంటే అతని డైరెక్షన్ కానీ, తన స్టోరీ కానీ, తన తీసుకెళ్లే విధానం కానీ, స్క్రీన్ ప్లే కానీ అన్నీ చూస్తే నాకు ఒకటే ఒకటి గుర్తొచ్చింది అన్న నిజంగా. అంటే మన ఇండస్ట్రీకి దొరికిన మరో రాజమౌళి, మరో నాగ్ అశ్విన్ ఆ రేంజ్ లో అయితే అనిపించింది నిజంగా. ముఖ్యంగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫైటింగ్స్ అన్న. ఫైటింగ్స్ అయితే మామూలుగా లేవు భయ్య, నిజంగా చెప్తున్నా కదా. అంటే ఫైటింగ్స్ ఒక రీజన్ అయితే, ఆ ఫైటింగ్స్ తో పాటు వచ్చిన ఒక బీజిఎం ఉంటుంది చూడండి. ఆ బీజిఎం ఒక రేంజ్, ఫైటింగ్స్ ఒక రేంజ్ అయితే మన అందరినీ చూసేసరికి వేరే రేంజ్కి తీసుకెళ్ళిపోయింది అనమాట. అలా ఉంది సినిమా అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ సినిమాకి నాని గారి పర్ఫార్మెన్స్తో పాటు ఎస్జే సూర్య ప్రాణం పోసారు భయ్య. నిజంగా ఎస్జే సూర్య గారి గురించి తన పర్ఫార్మెన్స్ కానీ, తన రోల్ కానీ, తన యాక్షన్ డెలివరీ కానీ, తన టైమింగ్ కానీ, తన ఫైటింగ్స్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉన్నాయి. అంటే ఎస్జే సూర్య గారి గురించి అయితే ఒకటే చెప్తా అన్న, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్. నిజంగా అన్న చెప్తున్నా కదా, సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా అన్న. వైలెన్స్ పరంగా కానీ ఇది కానీ మొత్తం చూస్తే నాని గారు అన్న, నాని గారితో పాటు ఈక్వల్గా ఉంది. ఎవరిది ఎక్కువ వీళ్ళు తక్కువ అని చెప్పను, ఈక్వల్గా అనిపించింది నాకు. వాళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ నేనైతే స్క్రీన్ మీద చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసిన. నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నా, మన యూత్కి ఏంటంటే ఈ కాలంలో అంటే అమ్మాయిలు ఉండాలి, రొమాన్స్లు ఉండాలి, లిప్ కిస్లు ఉండాలి, ముద్దు సీన్లు ఉండాలి, డాన్స్లు ఉండాలి, ఐటమ్ సాంగ్లు ఉండాలి, ఇవన్నీ ఉండాలని అనుకుంటాను. కానీ నిజంగా చెప్తున్నా, మీరు అందరు ఈ సినిమా చూడండి. ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా, మంచి సినిమా అన్న. ఇదైతే ఒక మంచి ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. సో మీరు అందరూ వచ్చే సినిమా చూడండి, మీ అందరు చాలా బాగా నచ్చుతా అన్న. కత్తిపీట సీన్ మాత్రం క్రేజీ. పడుకొని ఒక్కసారి పట్టుకుంటారు. అమ్మ సెంటిమెంట్ తో మాత్రం బాగా కొట్టేశారు మూవీ అయితే. ఓకే, ఎస్జే సూర్య నాని కాంబినేషన్ ఎట్లా ఉన్నది? ఎస్జే సూర్య నాని కాంబినేషన్ క్రేజీ. అంటే అసలు ఒకరినొకరు డామినేట్ చేసి అలా ఉంది అనమాట. మేము ఒక్కొక్క యాక్షన్ సీన్ చూస్తున్నప్పుడు అరుస్తూనే ఉండే మేము అంతలాగా. అండ్ బీజిఎం, ఆ బీజిఎం కి మా గుండెలు వణుకుతుండే. డెఫినెట్లీ ఇట్స్ వర్త్ ద వాచ్. థియేటర్లో ఒక్కొక్కరు మీరు థియేటర్కి వచ్చి మాత్రం పక్కా చూడాలి. థియేటర్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి కొన్ని సీన్స్లో. అండ్ డెఫినెట్లీ విలన్, హీరో యాక్టింగ్ అని కాదు, ఇద్దరు దే వర్ గ్రేట్ ఇన్ ద పర్ఫార్మెన్స్. అండ్ మేము నాని అయితే ఆల్రెడీ మేము చాలా కామెడీ చాలా ఉంది. అంటే ఫైట్ సీన్స్ లో కూడా కామెడీ చేస్తూ విలన్ చాలా మంచిగా పోర్ట్రే చేశారు. ఇట్ వాస్ అమేజింగ్. థ్యాంక్ యూ. మూవీ విషయానికి వస్తే సరిపోతా శనివారము. సో ఇప్పుడే చూసేసి వచ్చినాను మూవీ. సో మూవీ ఎలా ఉందంటే నాకైతే నా పర్సెప్షన్ నేను చెప్తాను, హానెస్ట్గా నాకు అనిపించింది నేను చెప్తాను. మూవీ నాకు అబో యావరేజ్ అని అనిపించింది. అంటే మరీ అంత ఎక్సలెంట్ మూవీ, ఎక్స్ట్రాడినరీ మూవీ అని నేను చెప్పను కానీ ఒక అబో యావరేజ్ మూవీ. ఎందుకంటే మూవీలో మనకు ఎగ్జైటింగ్ సీన్స్ కావచ్చు, ఒక సూపర్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కావచ్చు, గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్, హై ఇచ్చే సీన్స్ మనకు కొంచెం అంతేం లేవన్నమాట. ఒక 3-4 ఉన్నాయంటే. బట్ స్టిల్ నాని యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. మనం మూవీ బయటకు వచ్చిన తర్వాత మనం నాని గురించి మనం మాట్లాడము, ఎస్జే సూర్య గురించి మనం మాట్లాడతాము. సో ఆ లెవెల్లో ఉందన్నమాట ఆయన యాక్టింగ్. అండ్ జేఎక్స్ పిజాయ్ బీజిఎం కూడా మనకి ఎక్సలెంట్గా ఉంది.
సో ఓవరాల్గా ఏంటంటే నాకు ఒక అబో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. బట్ స్టిల్ ఈ మిస్టర్ బచ్చను, డబుల్ ఇస్మార్ట్ ఇలాంటి రాడ్స్తో పోల్చుకుంటే చాలా మంచి మూవీ అనమాట. సో హ్యాపీగా వచ్చి థియేటర్కి చూడొచ్చు. అండ్ ఇంకొక మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మూవీలో అన్నెసెసరీ సాంగ్స్ అనేది పెట్టలేదన్నమాట. ఒకే ఒక సాంగ్కి స్టిక్ అయినారు. సో మొత్తం యాక్షన్ ఉంటుంది. ఓవరాల్గా నాకు ఒక అబో యావరేజ్ మూవీ అనిపించింది. ఎవరిని తగ్గియలేడు. హీరో ఆల్వేస్ హీరో కాబట్టి తనదే రోల్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే హీరోయిన్తో ఉంటుంది కదా. బట్ ఆల్మోస్ట్ హాఫ్ వర్క్కి చెప్పలేము, ఇంకా లెస్ దెన్ హాఫ్ వర్క్కి బాగుంది సూర్య రోల్. కామెడీ టైం ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఏంటంటే సూర్యతో విలన్తోనే కామెడీ కొన్ని డైలాగ్స్ వస్తాయి అనమాట. అదే కామెడీ మిడిల్లో. ఇంకొంచెం కామెడీ యాడ్ అయితే, ఎవరన్నా కమెడియన్ యాడ్ అయితే బాగుంటుండే. బట్ ఏంటంటే మూవీ స్టోరీ వైజ్ కమెడియన్ యాడ్ అయితే బాగుండదు, అందుకే యాడ్ చేయలేదు. సాంగ్స్ వైజ్ నాకు అంత పెద్ద ఎక్కువ ఇది అనిపించలేదు, ఎందుకంటే మ్యాక్సిమం అన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ టైపే ఉన్నాయి. 2 or 3 ఉన్నట్టున్నాయి, అది బ్యాక్గ్రౌండే. హీరోయిన్ అని స్పెషల్లీ ఏం సాంగ్ ఏది లేదు. ఓవరాల్ 4 out of 5. బ్రో ఇప్పుడే శనివారం చూసాను. శనివారం సరిపోదా, శనివారం సినిమా చూశాను. ఒక శనివారమే సరిపోదా అన్నట్టు చూసాను సినిమా. ఇంకో రోజు శనివారం అయితే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోండి, వేరే మాస్ ఉంటుంది. వారం కానీ వారం సరిపోదా శనివారం సినిమా మాత్రం ఫిక్స్లు ఉంది భయ్య. సినిమాలో అన్నీ ఉంటాయి. సినిమాలో హీరో నాని, సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి. ఆ నేరేషన్ ఏంది భయ, ఆ స్టోరీ నేరేషన్ ఏంది, వివేక యాత్ర డైరెక్షన్ ఏంది, ఊరా మాస్ ఉంది భయ సినిమా. దసరా అంటే దసరా మించింది భయ సినిమా మాత్రం. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూసిన సినిమా భయ. నిజం చెప్తున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఎమోషన్స్ కానీ, సీన్స్ కానీ, ట్విస్టులు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రతిదీ భయ సూపర్ ఉంది, పీక్స్ లో ఉంది. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.